అండి, నమస్తే. పూజకి వాడి పడేసిన పూలతో ఇంట్లోనే ఈజీగా ధూప్ స్టిక్స్ ని ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూద్దామండి. ఈ ధూప్ స్టిక్స్ తయారు చేసుకోవడం కోసం పూజకి వాడిన పూలను నీడలో ఆరబెట్టుకోవాలి. మన ఇంట్లో ఉండే యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, గంధం, కర్పూరం, కొబ్బరి పీచు, ఎండిన పూలు, మీకు వీలుంటే గుగ్గులం పొడి వేసుకొని వీటిని చక్కగా తయారు చేసుకోవచ్చు. మీ దగ్గర గుగ్గులం పొడి లేకుంటే స్కిప్ చేసేయండి. ఎండిన పూలు, కొబ్బరి పీచు, యాలకులు, లవంగాలు, కర్పూరం, బిర్యానీ ఆకు, గుగ్గులం వీటన్నింటినీ మిక్సీలో వేసుకుని పౌడర్ లా చేసుకోవాలి. మార్కెట్ లో కొన్న ధూప్ స్టిక్స్ కన్నా ఇంట్లోనే ఈజీగా ఇలా సుగంధ పరిమళాలు ఎర్రజల్లే ధూప్ స్టిక్స్ ని తయారు చేసుకోవచ్చు. ఇవి ఆరోగ్యానికి హాని కూడా చేయవు. మనం బయట కొన్న ధూప్ స్టిక్స్ లో కెమికల్స్ వాడుతూ ఉంటారు. వాటి పొగ పీల్చడం కూడా ఆరోగ్యానికి హానికరము. ఇలా తయారు చేసుకున్న పొడిలో కాస్త చందనం పౌడరు, కాస్త రోజ్ వాటర్, నెయ్యి వేసి కలిపి ఇలా కోన్స్ లా తయారు చేసుకొని ఎండలో గాని లేదా ఫ్యాన్ కింద గాని ఆరబెట్టుకుంటే 2-3 రోజుల్లో ఎండిపోతాయి. మీరు ఇంట్లోనే సహజ పదార్థాలతో సుగంధ భరితమైన ఎటువంటి కెమికల్స్ లేని ధూప్ స్టిక్స్ ని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.